హాయ్ ఫ్రెండ్స్. యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మనందరికీ కూడా తెలుసు, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వార్ అనేది జరుగుతూ ఉంది గత 3 సంవత్సరాలుగా. అయితే ఉక్రెయిన్ కానీ రష్యా కానీ ఏ దేశం కూడా ఈ యుద్ధంలో విజయం సాధించలేదు. అయితే ఎవరిది పై చేయి అంటే క్లియర్గా రష్యాదే పై చేయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉక్రెయిన్ యొక్క భూభాగాన్ని 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించడం జరిగింది. అలాగే ఈ యుద్ధం కారణంగా రెండు దేశాల్లో కూడా అటువైపు ఒక 2 లక్షల మంది, ఇటువైపు ఒక 2 లక్షల మంది సైన్యం చనిపోయారు. నెక్స్ట్ అదేవిధంగా సామాన్య ప్రజల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఏంటంటే రష్యాలో ఏంటంటే ఏ సామాన్య ప్రజలు కూడా ఈ ఉక్రెయిన్ వాళ్ళు ఏంటంటే చనిపోలేదు. కానీ రష్యా యొక్క సైన్యం వల్ల, రష్యా యొక్క క్షిపణుల వల్ల ఏంటంటే ఉక్రెయిన్లో దాదాపు 10 లక్షల మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఈ విధంగా చూసుకుంటే ఎక్కువ నష్టం ఏంటంటే ఉక్రెయిన్కి జరుగుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్లో ఏ దేశం కూడా పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు సిద్ధంగా లేదు. ఉక్రెయిన్ యొక్క ఆర్థిక వ్యవస్థ అయితే ఏమాత్రం కూడా బాగోలేదు. అదేవిధంగా ఏంటంటే ఏవైతే యూరప్ దేశాలు ఉన్నాయో అవి కేవలం సపోర్ట్ చేయడం వల్లే ఇప్పటి వరకు ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తుంది తప్ప ఆ దేశాల యొక్క సపోర్ట్ లేకపోతే ఉక్రెయిన్ కేవలం కొద్ది రోజుల్లోనే ఈ యొక్క యుద్ధాన్ని ఓటమిని అంగీకరించక తప్పదు. కాబట్టి ఈ విధంగా యుద్ధం ఇలాగే కొనసాగినా సరే ఉక్రెయిన్ యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదిరైపోతుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి ట్రంప్ ఎలాగైనా సరే ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి భారతదేశం పైన ఏంటంటే ట్యాక్సులు పెంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్, అయితే చాలా మంది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ఒకవేళ అమెరికా కనుక యుద్ధంలోకి దిగితే రష్యా ఓడిపోతుందేమని చెప్పేసి. నిజానికి ఫ్రెండ్స్ 3 సంవత్సరాలు బట్టి అమెరికా యుద్ధం చేస్తూనే ఉంది. నిజానికి అమెరికా సపోర్ట్ లేకుండా ఉక్రెయిన్ ఇన్ని రోజులు యుద్ధం చేయలేదు ఫ్రెండ్స్. అమెరికా డైరెక్ట్గా యుద్ధంలో దిక్కపోయినా రష్యా పైన విపరీతమైనటువంటి టారిఫ్లు విధిస్తూ ఉంది. రష్యా పైన విపరీతమైన ఆంక్షలు విధిస్తూ ఉంది. ఇలా ఎన్ని రకాలుగా రష్యాని అడ్డుకోవాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. కానీ రష్యా మాత్రం ఎక్కడ కూడా అమెరికాకు తల వంచట్లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఒకవేళ నిజంగా అమెరికా కనుక డైరెక్ట్గా యుద్ధంలో దిగినా సరే రష్యాకి పోయేదేమీ లేదు. కాబట్టి రష్యా అమెరికాకి భయపడే పరిస్థితి లేదు. కానీ రష్యా భయపడుతున్నది ఒకే ఒక్క విషయానికి, ఏంటంటే తన మిత్ర దేశాలు అయినటువంటి భారతదేశం పైన విపరీతమైనటువంటి ట్యాక్స్ వేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగని చెప్పేసి అమెరికా చెప్పింది కదా, భారతదేశం ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి అమెరికా ఏం చెప్తే దానికి తల వంచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ యుద్ధంలో రష్యా ఉక్రెయిన్ నుండి 20% భూభాగాన్ని ఆక్రమించింది. ఈ 20% భూభాగాన్ని మళ్ళీ ఉక్రెయిన్కే ఇచ్చేస్తే ఇప్పటి వరకు ఏంటంటే రష్యాకు కూడా సంబంధించి ఇంచుమించుగా 2 లక్షల మంది సైన్యం చనిపోయారు. చాలా ఆర్థిక నష్టం జరిగింది. మరి ఆ నష్టపరిహారాన్ని మొత్తాన్ని కూడా ఎవరు భరిస్తారు? ఇప్పటి వరకు సాధించినటువంటి భూభాగాన్ని మొత్తాన్ని కూడా ఉక్రెయిన్కి ఇచ్చేస్తే ఈ 3 సంవత్సరాలు బట్టి యుద్ధం చేసినటువంటి యుద్ధానికి ప్రతిఫలం ఏంటని చెప్పేసి రష్యా కూడా ఆలోచించుకుంటుంది. వాళ్ళు తగ్గడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అలాగని చెప్పేసి అవతల వాళ్ళు ఉక్రెయిన్ ఏంటంటే మేము తగ్గం, మా భూభాగం మొత్తం కూడా మాకు కావాలంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే అయితే భూభాగాన్ని ఇవ్వాలి, లేకపోతే ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇవ్వాలి. కేవలం డబ్బు మాత్రమే ఇస్తే ఏంటంటే ఈ 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఆ ప్రాణాలని డబ్బుతో కొనలేరు. కాబట్టి ఖచ్చితంగా ఉక్రెయిన్ యొక్క భూభాగాన్ని ఎంతో కొంత ఇవ్వాలి. నాకు సంబంధించిన వరకు ఏంటంటే మన యొక్క పుతిన్ ఏంటంటే ఇండియా కోసం తగ్గడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళు కూడా తగ్గితే ఈ యొక్క డీల్ అనేది ఓకే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కేవలం ఏంటంటే వాళ్ళు ఇప్పటివరకు 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. కాబట్టి ఆ 20%లో 10% భూభాగాన్ని రష్యా దగ్గర ఉంచుకొని మిగిలినటువంటి ఒక 10% భూభాగాన్ని ఏంటంటే ఉక్రెయిన్కి ఇచ్చేస్తే ఉక్రెయిన్ దగ్గర ఏంటంటే 90% భూభాగం ఉంటుంది. కేవలం 10% మాత్రమే రష్యా దగ్గర ఉంటుంది. కాబట్టి అన్ని సమస్యలు కూడా ఇదే కరెక్ట్ అయిన సొల్యూషన్ చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా పుతిన్ కూడా తగ్గాలనే ఉద్దేశంతోనే, ఎలాగైనా సరే యుద్ధాన్ని ఆపాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏంటంటే రష్యాతో మీట్ కానివ్వండి మన యొక్క పుతిన్ ఏంటంటే ఈ మధ్యకాలంలోని ఈ రోజు ఏంటంటే అమెరికాతో మీట్ అయ్యారు. కాబట్టి మన యొక్క భారతదేశం యొక్క మేలు కోరుకొని భారతదేశం యొక్క నష్టాన్ని ఏంటంటే ఎలాగోలా తగ్గించాలని చెప్పేసి ప్రయత్నించి నిజమైన మిత్రదేశం రష్యాకి మనం సపోర్ట్గా ఉండాలి. పుతిన్ చేసినటువంటి ఈ పనికి మీరు డెఫినెట్గా లైక్ కొట్టాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.